Okay, that array will consist of a variable and a function. Okay, array అని చెప్పే కదా, ఆ వేరియబుల్ నేమ్ టు డూ లిస్ట్ అని ఇద్దాం. ఒక టు డూ ఇన్పుట్ కదా, టు డూ ఇన్పుట్ అని ఇద్దాం. ఇన్పుట్ వాల్యూ దీనికి అప్డేట్, ఇది నేమింగ్ కన్వెన్షన్ అనమాట. అప్డేట్ ఇన్పుట్ ఇది వేరియబుల్, ఇదేమో మెథడ్. ఇనీషియల్గా ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో అది ఈ ఇన్పుట్ వాల్యూలోకి వెళ్ళిపోతుంది. ఈ ఇన్పుట్ వాల్యూని ఫర్దర్గా చేంజ్ చేయాలి అంటే ఈ మెథడ్ని యూజ్ చేసుకుని చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఈ ఇన్పుట్ని ఇక్కడ ఇస్తాను, సేవ్ చేస్తే ఇక్కడ సమ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సమ్ వాల్యూ ఇక్కడికి వచ్చేసింది. చూడండి, వన్ వే బైండింగ్ జరిగింది. నేనేమి ఇవ్వలేదు, యూజ్ స్టేట్ అనే హుక్ని ఫంక్షన్ కాంపోనెంట్లో యూజ్ చేసుకున్నాను, అలా నేను తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు మనకి ఏం జరగాలి, ఇక్కడున్న వాల్యూని ఫెచ్ చేసుకోవాలి మనం. అంటే ఇక్కడ ఏమన్నా టైప్ చేసినప్పుడు ఫెచ్ చేయాలి. ప్రజెంట్ ఇది రీడ్ ఓన్లీనే ఉంది, టూ వే బైండింగ్ జరగలేదు. దానికి చేయడం కోసం కొన్ని ప్రొసీజర్ ఉంది, ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఆన్ చేంజ్, ఏమైనా చేంజ్ జరిగినప్పుడు ఒక ఫంక్షన్ రాసుకున్నాను. ఒక ఫంక్షన్ రాసుకుని, అంటే ఇక్కడ ఒక ఈవెంట్ హ్యాండ్లర్ కదా, ఒక ఈవెంట్ హ్యాండ్లర్ తీసుకుని, ఇది ఈవెంట్ హ్యాండ్లర్ కదా, ఆ ఈవెంట్ తీసుకుని ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, దాని ఒక వాల్యూని తీసుకుని ఏదైనా ఒక దానిలో స్టోర్ చేస్తా. టాస్క్ అనే ఒక వాల్యూలో స్టోర్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఇక్కడ కన్సోల్ లాగ్ చేసి చూపించగలను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టాస్క్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ నేను ఏదైనా వాల్యూ రాస్తే, ఇప్పుడు రాయటానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఛాన్స్ క్రియేట్ చేసినప్పుడు రాస్తే మనకి కన్సోల్ లాగ్ అవుతుంది. ఓకే, ఇది నేను అప్డేట్ ఇన్పుట్కి పంపిస్తాను. ఇలా ఇన్పుట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వాట్ ఎవర్ ద వాల్యూ వి రైట్, అది ఒక ఈవెంట్ కదా, ఈవెంట్ డాట్ టార్గెటెడ్ వాల్యూస్, ఆ వాల్యూ తీసుకుని నేను ఆ వాల్యూని ఒక టాస్క్ అనే వేరియబుల్లో పెట్టుకుని ఈ అప్డేట్ ఇన్పుట్ అనే మెథడ్కి టాస్క్ అనేది ఇన్పుట్గా పంపించాను, ఒక పారామీటర్గా పంపించాను. ఓకే, అలా మనం వాల్యూని అప్డేట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం కింద ఉన్న లిస్ట్ గురించి మాట్లాడితే, అగైన్ ఆ లిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇలా ఒక టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4 అలా ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే అని అనుకోవచ్చు. ఒక అరే తీసుకుని అరేలో ఒక ఎలిమెంట్ ఏమో టాస్క్ 1, ఇంకో ఎలిమెంట్ ఏమో టాస్క్ 2 అలా అనుకోవచ్చు. ఒక ఎలిమెంట్కి చూస్తే 2 వాల్యూస్ ఉన్నాయి, ఒక బటన్ ఉంది, ఇంకొక ఇది ఉంది, పారాగ్రాఫ్ ఉంది. ఈ బటన్ అనేది ఇవి మనం HTML ఎలిమెంట్స్కి. ఓకే, బటన్ ఉంది అంటే ఒక ప్రాపర్టీ ఉంది ప్రతి ఎలిమెంట్కి. దీన్ని నేను ఇలా రాస్తున్నాను, చూడండి. యూజ్ స్టేట్, అగైన్ యూజ్ స్టేట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఒక అరే తీసుకున్నాను, ఆబ్జెక్ట్స్గా తీసుకున్నాను. దాని ఐడి అనేది మనకి ఇవ్వడం ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ దాని ఐడి ఇచ్చాను, సెకండ్ దానికి టాస్క్ అనుకున్నాను ప్రాపర్టీ, టాస్క్ 1, ID 2, టాస్క్ 2, ఇట్లా ఇంకొకటి ఇద్దాం, ID 3, టాస్క్ 3. ఓకే, యూజ్ స్టేట్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా యూజ్ స్టేట్ అనేది ఇంకొక అరేని రిప్రజెంట్ చేస్తుంది కదా, సారీ, ఓకే, అరేని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇట్లా పెట్టుకొని ఇది టు డూ లిస్ట్ కదా, టు డూ లిస్ట్ అని ఇద్దాం. దీనికి టు అప్డేట్ ద లిస్ట్. ఓకే, ఈ ఫంక్షన్ పంపిద్దాం, ఈ మెథడ్ నేమింగ్ కన్వెన్షన్ మనం ఫాలో అవ్వాలి, అప్డేట్ టు డూ. ఓకే, ఇప్పుడు ఈ టు డూ లిస్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న అరే అన్నమాట. అరేలో ఆబ్జెక్ట్స్ ఉంటే ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఏదన్నా ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని మోడిఫై చేయాలి
అనుకోండి. అంటే ఇక్కడ వాల్యూ వేసుకుని ఎంటర్ చేసుకుని యాడ్ అని చేయాలి. యాడ్ అనేది చేయాలంటే ముందు ఆ బటన్ ఎక్కడ ఉంది, ఇన్పుట్ యాడ్, ఇదే కదా, ఇది ఈ బటన్ యాడ్, ఈ బటన్ యాడ్ కదా, దీనికి ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ లిస్నర్ పెట్టుకున్నాం. ఆన్ క్లిక్ ఈవెంట్ లిస్నర్ పెట్టుకొని దీనికి ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఒక యారో ఫంక్షన్ తీసుకొని యాడ్ న్యూ టు డూ అనుకుందాం. దీన్ని ఇలా ఫంక్షన్గా కాల్ చేద్దాం. ఈ ఫంక్షన్ ఇప్పుడు సేవ్ అయితే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నేను ఇంకా ఫంక్షన్ డిఫైన్ చేయలేదు. ఫంక్షన్ యాడ్ న్యూ టు డూ. ఇప్పుడు ఏంటి, ఆ బటన్ క్లిక్ అయినప్పుడు, యాడ్ అనే బటన్ క్లిక్ అయినప్పుడు ఒక న్యూ టు డూ యాడ్ అవ్వాలి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక అరేకి ఇంకొక ఎలిమెంట్ యాడ్ అవ్వాలి. ఆ ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ ఏమున్న వాల్యూ ఉందో ఆ వాల్యూ యాడ్ అవ్వాలి. అది మన కాన్సెప్ట్. సో ఇప్పుడు ఒక న్యూ టు డూ లిస్ట్ అవుతుంది కదా, అంటే ఎగ్జిస్టింగ్ ఒక లిస్ట్కి ఇంకొక వాల్యూ యాడ్ అయితే అది ఇంకో న్యూ లిస్ట్ అవుతుంది, ఇంకో న్యూ అరే అవుతుంది కదా, అట్లా అనుకుందాం. దానికి అరే ఇట్లా అనుకుందాం. ఈ అరేలో స్టార్టింగ్లో ఉండాల్సినవి అంటే ముందున్నాయన్నీ ఉంటాయి, అవి పోకూడదు. ముందున్నాయి అంటే ఇక్కడ మనం స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేసుకుని ఈ ముందున్న లిస్ట్ని ఏమని నేమ్ చేసాం, టు డూ లిస్ట్ అని నేమ్ చేసాం. టు డూ లిస్ట్ యూస్ చేసుకుని దానికి మనం అపెండ్ చేయాలి ఇంకొక ఆబ్జెక్ట్. దాని ఆబ్జెక్ట్ కూడా ఐడి ఉండాలి. ఐడి ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మనకి 3 వచ్చినాయి కదా, 4th ఐడి ఉండాలి. దానికి కూడా ఒక టాస్క్ యాడ్ అవ్వాలి. టాస్క్ అనేది మనం ఇక్కడ ఏం వాల్యూ అయితే యూజర్ ఇచ్చామో ఆ వాల్యూ అనమాట. ఆ వాల్యూ ఏంటి, ఇన్పుట్లో వాల్యూ ఉంది కదా, ఇన్పుట్లో వాల్యూలో ఇన్పుట్ ఉంది కదా, ఆ ఇన్పుట్ అనేది ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రతిసారి 4, 5 అంటే మనం ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా, అందుకని ఏం చేద్దామంటే లెట్ నెక్స్ట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకుని ఇక్కడ ఈ ఐడిలో నెక్స్ట్ ఐడి ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఐడి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూ టు డూ లిస్ట్ అనేది క్రియేట్ అయింది కదా, ఈ న్యూ టు డూ అంటే అప్డేట్ అవుతుంది అనమాట. ఈ ఎగ్జిస్టింగ్ టు డూ లిస్ట్ అనేది అప్డేట్ మనం ఇట్లా చేస్తున్నాం, ఇంకొక ఆబ్జెక్ట్ని యాడ్ చేసుకుంటూ. అందుకని అప్డేట్ టు డూ లిస్ట్లోకి న్యూ టు డూ లిస్ట్ అనేది పాస్ చేస్తే ఆ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనేది ఇలా అప్డేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూ కూడా మనకి అప్డేట్ చేసే టైంలో పోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రన్నింగ్ అని ఇంకొక టాస్క్ అని యాడ్ చేశాను అనుకోండి, ప్రెజెంట్ యాడ్ అవ్వట్లేదు, ఎందుకు చెప్తాను. మనం అక్కడ యూఏలో ఏం చేంజ్ చేయలేదు కదా, యూఎల్లో అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఏం చేంజ్ చేయలేదు కదా, అందువల్ల ఇంకా యాడ్ అవ్వట్లేదు. సో ఇది కూడా పోవట్లేదు. ఇది పోగొట్టడం కోసం అప్డేట్ టు డూ లిస్ట్ ఆ ఎలిమెంట్ ఏంటిది, ఇన్పుట్ని క్లియర్ చేద్దాం. అప్పుడు ఆ ఎలిమెంట్ పోతుంది. రీలోడ్ చేస్తున్నాను. సమ్ వాల్యూ అనేది ఇప్పుడున్న ఇనిషియల్గా ఎంటీ వాల్యూ తీస్తున్నాను. రన్నింగ్ అని ఇచ్చి యాడ్ అని చెప్పిన వెంటనే ప్రెసెంట్ మనకు కొన్ని ఎర్రర్స్ వస్తాయి, ఎందుకంటే అది ఫిక్స్ చేసే వరకు. సరే, ఫిక్స్ చేసే ప్రొసీజర్లో ఉన్నాం. ఓకే, యాడ్ అని చెప్పిన వెంటనే ఏం జరగాలి, ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఒక ఎల్ఐ యాడ్ అవ్వాలి. దానికి నేను ఏం చేస్తున్నానంటే ఒక మ్యాప్ ఫంక్షన్ తీసుకుంటాను. ఒక మ్యాప్ అనేది ఇది ఇక్కడ రిమూవ్ చేసి కట్ చేసి ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నా. ఏంటి, ఆ టు డూ లిస్ట్లో మ్యాప్ అనేది మెథడ్ని యూజ్ చేస్తున్నా. మ్యాప్ అనే మెథడ్ ఇట్లా యూజ్ అవుతుంది అనమాట. ప్రతి ఎలిమెంట్ని టు డూ అనుకుంటే అది రిటర్న్ చేయాలి కదా. రిటర్న్ ఏం చేయాలి, ఈ ఎల్ఐని, పిని, బటన్ని, వీటిని ఈ లిస్ట్ ఐటెంని రిటర్న్ చేయాలి. లిస్ట్ ఐటెంలో పిఎం ఉండాలి అంటే ఈ టు డూలో ఉన్న టాస్క్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. చూసారా, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 అనేవి మనకి ఇనిషియల్